గోదావరి అని ఒకటి ఉంది. అక్కడ క్రైస్తవం ఎక్కువ, పాస్టర్లు కూడా ఎక్కువ, సంఘాలు కూడా ఎక్కువ. అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆనవాయితీలు అనాలో, మరి వాటిని ఏమనాలో, చాలా దురాచారాలు అనాలో నాకు తెలియదు. కానీ ప్రసంగం జరుగుతుంటుంది, వాక్య పరిచర్య జరుగుతూ ఉంటుంది. మధ్యలో ఎవరో రాజకీయ నాయకులు వస్తారు, రాగానే వాక్య పరిచర్య ఆపేస్తారు. సంఘం అంతా లేచి నిలబడుతుంది అయ్యగారు రాగానే, ఎవరు రాజకీయ నాయకులు రాగానే. ఆయన మంత్రి అవ్వక్కర్లా, ముఖ్యమంత్రి అవ్వక్కర్లా, ఒక చోటా నాయకుడు అయితే చాలు. మీరు ఎప్పుడైనా వాళ్ళ పూజ మధ్యలో వెళ్తే ఏమైనా పూజ ఆపుతారా? ప్రైమ్ మినిస్టర్ వచ్చినా ఆపుతారా? ఆపరు. మొన్న ఎవరో నన్ను పిలిచారు, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వస్తున్నారు సార్, మినిస్టర్లు వస్తున్నారు, మీరు రావాలని. సరే, నేను డేట్ ఇవ్వలేదు అనుకునేది వేరే విషయం. ఎందుకు వీళ్ళందరినీ పిలుస్తున్నాం మనం క్రిస్మస్లకి? వాళ్ళని పోగొట్టడానికా, లేకపోతే మన గొప్ప అక్కడ చూపించుకోవడానికా? పోనీ వాక్యం చెప్పేదాకా వాళ్ళు ఉంటారంటే వాళ్ళు ఉండరు. నీ దేవుడికి నువ్వే గౌరవం ఇవ్వకపోతే బయటోడు ఎందుకు ఇస్తాడు? ఈరోజు ఈ బైబిల్ దేవుడు అత్యంత చులకన ఎవరికంటే క్రైస్తవులకే. ఎంత శోచనీయం ఇది! సంఘంలో మీరు కూర్చుండే తీరు, మీరు తల పక్కకు తిప్పే తీరు, మీ చూపులు ఎవరి మీద దేని మీద ఉన్నాయన్న విషయం, మీరు పక్కన వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు, ఏం గుసగుసలాడుతున్నారు అన్న విషయం, మీరు జారకిలబడి కూర్చున్నారా, సరిగా కూర్చున్నారా అన్న విషయం, మీ ముఖం ఎవరి వైపు చూస్తుంది, లేక ఏలాడేసుకొని నిద్రపోతున్నారా, ఇవన్నీ మీరు ప్రభువుకి ఎంత భయపడుతున్నారో చెబుతాయి. చాలా మీటింగ్స్లో చూస్తుంటాను, పైన ముందు మాట్లాడుతుంటే వెనక పెద్దలు కూర్చొని ఉంటారు, వాళ్ళు అప్పుడు డ్రింక్స్ తెప్పించుకొని తాగుతూ ఉంటారు. నువ్వు డయాబెటిక్ అయితే పర్లేదు కానీ, ఎందుకంటే కింద పడతావు, మళ్ళీ తాగితే తాగు, లేదా తెలియకుండా ఒక నోట్లో చాక్లెట్ వేసుకో, నీకు షుగర్ తక్కువైపోతే. అంత అవసరం లేదు. ప్రార్థనకి అప్పుడే కూర్చుంటాం కరెక్ట్గా, అదేమిటో కానీ ప్రార్థనలోనే వస్తారు, సార్ కొబ్బరి నీళ్ళు కావాలని అడుగుతారు స్పీకర్ని. నీ మొహం, నీ కొబ్బరి నీళ్ళు ఇవ్వకపోతే ఏమిటి? కొబ్బరి నీళ్ళ కంటే ప్రార్థన శ్రేష్టమైంది కాదా? ఆ ఇచ్చేదేదో నువ్వు గేటు దగ్గర ఇచ్చేస్తే పోద్ది కదా. గేటు దగ్గర ప్రభురాత్రి భోజనం ఇవ్వడం దేనికి? ఇలాంటివి ఇవ్వచ్చు కదా. భయం లేదండి ఈ రోజున. మన తర్వాతి తరానికి భయం లేదంటే వాళ్ళకి భయం మనం నేర్పలేదని అర్థం. మనం ఇంట్లో దేవుడికి భయపడితే గుడిలో మన పిల్లలు దేవుడికి భయపడతారు. గుర్తుపెట్టుకోండి. దేవుడికి ఎప్పుడు భయపడతాం? దేవుడికి ఎప్పుడు భయపడతాం సార్? దేవుడు ఎవరో తెలిసినప్పుడు. మనకి ఏ దేవుడు తెలుసు అంటే, సినిమాల్లో చూస్తుంటాం మనం యేసు ప్రభుని, ఆయన స్లో మోషన్లో తిరుగుతూ ఉంటాడు విజయ్ చంద్రలాగా. మనకి యేసు ప్రభు అనగానే కరుణామయుడు, దయామయుడు, మాట పెగలదు, చాలా చిన్నగా మాట్లాడతాడు. మీకు తెలియదు ఈయన చాలా డైనమిక్ అని, ఈయన చాలా అరవీర భయంకరుడు అని మీకు తెలియదు. ఈ అరవీర భయంకరుడి చేతిలో, జీవం గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం అని రాయబడిందని మీరు మర్చిపోయారు. బహుశా మీరు ఎప్పుడు చదివి ఉండరు. పాపులు కాదు ఈయన దగ్గరికి వెళ్ళలేకపోవడం, పాపంలో పడని దూతలు కూడా ఈయన్ని సమీపించలేని పరిశుద్ధుడైన. పరిశుద్ధమైన దూతలు, పాపమెరుగని దూతలు, సమీపింపలేని పరిశుద్ధతలో ఉన్నటువంటి, సమీపింపరాని తేజస్సులో వసించేవాడైన. డూ యు ఎవర్ మైండ్ దిస్ గాడ్? ఎందుకు మనకి భయం లేదు?
మనకి ఎంత కాడికి ఏం తెలుసండి ఈ దేవుడి గురించి? పాపుల్ని క్షమిస్తాడు, తప్పుల్ని క్షమిస్తాడు, ఆయన రక్తంతో కడుగుతాడు, ఆ గుళ్ళోకి వెళ్ళి కాసేపు ఏడిస్తే చాలు. అట్లా అనుకోకండి. ద్వితీయోపదేశకాండం మళ్ళీ మీకు నేను చదివి వినిపిస్తాను. మీరు చదివారు కదా ఇందాక 8వ అధ్యాయం లాస్ట్ మాటలో ఒకసారి చూస్తారా? నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపచేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వల్లనే నశించుదురు. అరణ్యంలో పాముల్ని పంపించాడు నశింపచేయడానికి. మన ఈ మధ్య కరోనా పంపించాడు నశింపచేయడానికి. ఆయన మారని దేవుడు. కరోనా పంపించిన తర్వాత కూడా వినలేదా? అంతకు మించిన కరోనా పంపిస్తాడు. ఎప్పుడు లేచిపోతావో తెలీదు. టేక్ దిస్ వర్డ్, ఇట్ ఈస్ ట్రూ. కరోనా రాగానే దైవజనులు వాట్సాప్లో పెట్టేశారు, ఏ తెగులు నీ గుడారం సమీపించదని. దైవజనులే తెప్పేసింది అది. అబద్ధాలు చెప్పకండి. ఈయన పక్షపాతం లేని దేవుడు. ఈయనకి క్రైస్తవులంటే ఒక రకము, హిందువులంటే ఇంకో రకం లేదు ఈయనకి. ఇక్కడేమంటున్నాడు? ఎవరైతే అన్యజనులు ఎలాగ మాట వినకపోతే ఎలా నశిస్తారో నువ్వు కూడా అలాగే నశిస్తావు. భయపడండి నాకు అంటున్నాడు ఆయన. ఎప్పుడైతే ఆయనకు భయపడడం నేర్చుకుంటామో ఇదిగో అకౌంటబిలిటీ, జవాబుదారీతనం వస్తుంది. ఒక ఆయన దేవుని భయాన్ని అద్భుతంగా వర్ణించాడు. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ది అవేర్నెస్, అ కంటిన్యూయల్ అవేర్నెస్ ఆఫ్ ద హోలీ అండ్ రైచస్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి గురించిన, ఆయన పరిశుద్ధ నీతిగల సన్నిధి గురించిన నిరంతర ఎరుకయే భయం అంటే, దేవుని భయం అంటే. ఇక్కడ లోపలికి వచ్చి మీరు కూర్చున్నారు, చెప్పులు విప్పారు, బాగుంది. ఆ చెప్పులు విప్పిన గౌరవం ఉంటుందే, ఆ గౌరవం వెళ్ళేదాకా మీలో ఉండాలి, మీ మనసులో ఉండాలి, మీ బాడీలో కనపడాలి, మీ కళ్ళల్లో కనపడాలి, మీ మాటల్లో కనపడాలి. అక్కడ చెప్పులు విప్పితే సరిపోదు. ఇట్స్ ఎ కంటిన్యూయల్ అవేర్నెస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. ఆయన ఇంకా చెప్పడం ఆగలేదు. దేవుని భయం గురించి ఆయన అభివర్ణిస్తూనే ఉన్నాడు ఈ దైవ భక్తుడు. ఇట్ ఈస్ అ కంటిన్యూయల్ అవేర్నెస్ ఆఫ్ హోలీ అండ్ రైచస్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దట్ మై ఎవ్రీ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఈజ్ ఓపెన్ బిఫోర్ హిమ్ టు హిజ్ రైచస్ జడ్జ్మెంట్. ఆయన తన నీతి దండంతో ఒక రోజున తీర్పు తీర్చబోతున్నాడు. దాంట్లోకి నా ప్రతి మాటను, నా ప్రతి ఆలోచనలో, రహస్యంలో నేను చేసిన ప్రతిక్రియను కూడా తీసుకువస్తాడు తీర్పులోకి. మీరు ఒప్పుకోరేమో. 2 కొరింథీ 5:10 నేను చెప్తున్న మాటలకు వాక్యాధారం ఉంది. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును. ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలు? విశ్వాసులకు రాస్తున్నాడు. మనమందరమును, అన్యులు కాదు, క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. నీతిమంతుల సభ వేరు, అనీతిమంతుల సభ వేరు. వాళ్ళ తీర్పు వేరు, మనకి కూడా తీర్పు ఉంది.